అందరికీ నమస్తే అండి. నేను మీ రమేష్. మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైఎస్ఆర్‌సీపీ నాయకులు మరియు కార్యకర్తలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఎన్నికల్లో ఈవీఎంలో ఏమైనా అవకతవకలు జరిగాయేమోననే అనుమానాలు వ్యక్తపరిచారు. ఆ అనుమానాల్ని బలపరుస్తూ తాజాగా ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాలు కొన్ని కనిపిస్తా ఉన్నాయి. దాంట్లో వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల విజయనగరం పార్లమెంట్ స్థానానికి, మరియు బొబ్బిలి అసెంబ్లీ స్థానానికి, మరియు ఒంగోలు అసెంబ్లీ స్థానానికి అక్కడి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులు రీకౌంటింగ్కి అప్పీల్ చేసుకున్నారు. దానికి అనుగుణంగా కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఈ నెలలోనే రీకౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ కూడా తెలియజేసింది. కానీ తాజాగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం చూస్తుంటే ఇప్పటివరకు పడిన అనుమానాలన్నీ బలపరుస్తున్నట్లు అనిపిస్తూ ఉంది. తాజాగా వాళ్ళని తీసుకున్న నిర్ణయం ఏంటంటే రీకౌంటింగ్ చేయకుండా మళ్ళీ మాక్ పోల్ నిర్వహిస్తామని చెప్పడమే దీనికి అంతటికీ కారణం. ఇప్పుడు మళ్ళీ ఈవీఎంలు తయారు చేసిన వాళ్ళు వచ్చి మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎంలు సక్రమంగానే పనిచేస్తున్నాయని తెలియజేయడం అన్నదే వీరి తాలూకా సారాంశం. కానీ పోటీ చేసిన అభ్యర్థులు కోరుకునేది అది కాదే. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నదల్లా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు ఏవైతే ఈవీఎంల పైన అనుమానాలు పడుతున్నారో ఆయా బూతుల్లో ఈవీఎంలకు వచ్చిన ఓట్లు మరియు దానికి సంబంధించిన వీవీప్యాట్లో పడ్డ ఓట్ల స్లిప్పులను లెక్కించి సరిగా పడ్డాయా, ఎక్కువ తక్కువ పడ్డాయా, ఏమైనా జరిగిందో అన్న దానిపైన నిర్ధారణకి రావడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తుంటే అది పక్కన పెట్టి మాక్ పోలింగ్ అనడం చూస్తుంటే మరింత అనుమానాలకు బలపరిచినట్లు అనిపిస్తా ఉందని చెప్పి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరావు గారు ఆ కార్యక్రమానికి వ్యతిరేకంగా మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. చూద్దాం మరి హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో. ఒకవేళ ఎన్నికల కమిషన్ పరిధిలోనికి మేము తలదూర్చలేమని కనుక హైకోర్టు చెప్పినట్లయితే ఇక ఈ విషయం ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. చూద్దాం మరి హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.